నీకు కన్నీరు వస్తుంది. ఒక పాపి మొట్టమొదటిసారిగా ఎన్కౌంటర్ విత్ జీసస్, యేసుక్రీస్తును కలుసుకున్నప్పుడు, ఆ ప్రేమను చూసినప్పుడు కన్నీరు వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఒక పరిసేయుడు భోజనానికి పిలిచాడు యేసుక్రీస్తుని. యేసయ్య ఆ పరిసేయుని ఇంట భోజనానికి ఉన్నాడు అని తెలుసుకున్న ఆ ఊర్లో ఉన్న ఒక పాపాత్మురాలు వెళ్ళింది, యేసయ్య ఉన్న ఆ ఇంటికి వెళ్ళింది. వెళ్ళి ముందు నిలబడలేదు, వెనక నిలబడి ఏడుస్తూ ఉంది. ఎంత ఏడుపు! ఆయన పాదములు తడిపే అంత ఏడుపు. లోక సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ పాపాత్మురాలు యొక్క స్త్రీ వెనకతట ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుతూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, దేంతో? కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది. ఎన్ని కన్నీరు గార్చింది! ఎంత కన్నీరు వచ్చి ఉండాలి! కన్నీటి స్నానం, కన్నీరు వస్తుంది. ఒక పాపి క్రీస్తు ప్రేమను తెలుసుకున్నప్పుడు కన్నీరు వస్తుంది. సెలలాంటి హృదయం కరిగిపోద్ది క్రీస్తు ప్రేమ అర్థమైనప్పుడు. అవును కదా? పాపాత్మురాల యొక్క స్త్రీ వచ్చింది, ఆమె మాటలేమి లేవు, ఒక మాట కూడా మాట్లాడలేదు, కనీసం పిలవలేదు. ఆమెకి కన్నీరు వచ్చేస్తూ ఉంది. ఆయన పాదాలు తడిపేంత కన్నీరు. ప్రభు చెప్పాడు, ఆమె రుణములు ఎక్కువగా క్షమించబడ్డాయి. ఆ వాక్య భాగంలో ఎవరు ఎక్కువ సంతోషిస్తారు? రుణములు ఎక్కువగా క్షమించబడ్డప్పుడు ఆమె అందుకే అంత సంతోషిస్తుంది. ఆమె గుండె పగిలింది. ఇదే మనం నేర్చుకోవాలి. కన్నీరు వస్తుంది దానికి ఎప్పుడైనా? నీ జీవితంలో మొదటిసారి సువార్త విన్నప్పుడు, క్రీస్తుని గురించి విన్నప్పుడు, ఆయన శిలువ వార్తను విన్నప్పుడు, క్రీస్తు కల్వరి ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు కన్నీరే వస్తుంది. ఇంకా అంతకుమించి ఏమొస్తుంది? ఇది మనం అనుభవించిన వారికి తెలుస్తుంది. ఆ రోజు నేను ఏడ్చాను, ఆ రోజు నేను కన్నీరు కార్చాను. ప్రభువా, నేను పాపిని, నన్ను కరుణించు అని. నేను క్రీస్తు ప్రభు నాకు తెలియకుండా నేను కేక వేశాను. నా చుట్టుపక్కల ఏముంది నేను పట్టించుకోలేదు. నా భర్త ఉన్నాడు పక్కన, మా కుటుంబం అంతా ఉంది. ఆ రోజు నేను క్రీస్తు ప్రభుని పెద్దగా కేక వేశాను అని పెద్ద ఉన్నతమైన కుటుంబంలో జీవించిన, పుట్టి అక్కడే పెరిగి అక్కడే ఉన్నతమైన కుటుంబంగా పిలువబడే ఆమె నాతో సాక్ష్యం చెబుతుంది. ఎవరున్నా నేను పట్టించుకోలేదు. ఆ రోజు క్రీస్తు ప్రేమ నాకు అర్థమైనప్పుడు, క్రీస్తు కల్వరి ప్రేమ నాకు అర్థమైనప్పుడు లేచి పెద్దగా కేక వేశాను. నా కన్నీరు ఆగలేదు, నా భర్తకేం అర్థం కాలేదు. నేను ఎందుకు కేక వేస్తున్నాను, ఎందుకు ఏడుస్తున్నాను, ఎందుకు కన్నీరు కారుస్తున్నాను? నా భర్త నన్ను ఓదార్చడానికి ప్రయత్నం చేశాడు. ఆ రోజు క్రీస్తు కల్వరి ప్రేమను గుర్తించినప్పుడు నా జీవితంలో మొదట జరిగిన మార్పు ఏమిటంటే, గుండె పగిలింది, కన్నీరు వచ్చింది, కన్నీటి ఊటల ధారగా అయింది. నిజమే కదా? ఇది వాక్యం. నీ జీవితంలో మొదటిసారి క్రీస్తుని కలుసుకున్నప్పుడు, లేదా క్రీస్తు ప్రేమను విన్నప్పుడు ఒక్కటే స్పందన, కన్నీరు రావడం. అవును కదా? ఒక వ్యక్తి క్రీస్తును సంధించినప్పుడు, క్రీస్తు కల్వరి వార్తను ఆ వ్యక్తి గమనించినప్పుడు, ఒకే ఒక్క మాట, దేవుని ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఏడవకుండా ఉండడం. కన్నీటి స్నానం ఇదే చేసింది పాపాత్మురాలైన స్త్రీ. ఏడవడం మొదలుపెట్టింది, ఏడుస్తుంది. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ప్రేమను అర్థం చేసుకొని, ప్రభు యొక్క పరిశుద్ధతను అర్థం చేసుకొని, ప్రభు యొక్క దీనత్వాన్ని అర్థం చేసుకొని, ఆయన చేర్చుకున్న విధానాన్ని ప్రశ్నించని ప్రభు ప్రేమ ఎంత గొప్పది కదా. పాపాత్మురాలైన ఒక స్త్రీ ఏడుస్తుంది. ఇదే అండి కన్నీటి స్నానం. పాపములైన తల్లి నన్ను గర్భము, నేను పాపములో పుట్టాను, పాపంలోనే. ఇటువంటి నీకు నాకు క్రీస్తు కల్వరి ప్రేమ గొప్ప జీవితాన్ని ఇచ్చింది, గుర్తింపు ఇచ్చింది, యోగ్యత ఇచ్చింది, ఆధిక్యత ఇచ్చింది. నల్లని షోలమ్మితిని సొలొమోను కోరుకున్నాడు, ఇష్టపడ్డాడు, ప్రదానం చేసుకున్నాడు. పైగా అవును అంటున్నాడు, స్త్రీలలో అధిక సుందరివి నువ్వంటే నాకు ఇష్టం. కన్నీటి స్నానం. అవును కదా? రాత్రింబవళ్ళు నేను కన్నీరు కారుస్తున్నాను అన్న కీర్తనకారుడు, కన్నీళ్ళే నాకు అన్నపానములాయను అంటున్నాడు. నా
పడక కొట్టుకొని పోయింది. ఎంత కన్నీరు కార్చాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో క్రీస్తు ప్రేమ మనకి అర్థమైనప్పుడు ఒక పాపి తన జీవితంలో మొట్టమొదటి స్పందన ఏంటంటే హీ బర్స్ట్ ఇంటూ టియర్స్. కన్నీరు వస్తుంది. అంత మాత్రమే కాదు, మనం మన జీవిత ప్రయాణంలో ఒక్కసారి వెనుతిరిగి చూసుకున్నప్పుడు వీఆర్ హియర్, మనం ఇక్కడ ఉన్నాం. ఎందుకో తెలుసా? బై హిస్ గ్రేస్. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, ఈరోజు నేను నిలబడుతున్నాను, మాట్లాడుతున్నాను, ధైర్యంగా క్రీస్తు బిడ్డనని చెప్పుకోగలుగుతున్నాను, ఒక క్రైస్తవుడని చెప్పుకోగలుగుతున్నాను. నేను ఇక్కడ ఉన్నానంటే హిస్ గ్రేస్. ఇది గుర్తు తెచ్చుకున్నప్పుడు బర్స్ట్ ఇంటూ టియర్స్, కన్నీళ్ళు వస్తాయి. ఇంతకు మించి ఏమొస్తాయి? అవును కదా? అవును కాదు, నేను ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడాడు. అవును కదా? అబద్ధం ఆడాడు. క్రీస్తును బంధించి తీసుకుని వెళుతున్నప్పుడు పేతురు అక్కడెక్కడో ఉన్నాడు. బంధించి తీసుకుని వెళ్తున్నప్పుడు యేసయ్య ఎవరో వైపు చూశాడు. అంతే, వాక్యంలో రాయబడింది, అతడు పశ్చాత్తాపంతో ఏడ్చాడు. బర్స్టెడ్. అంతే, లైక్ ఎనీథింగ్. మన జీవితంలో మొట్టమొదట కన్నీరు రావాలి. క్రీస్తు నిన్ను ప్రదానం చేసుకున్నాడు, నిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. ఆ కన్నీళ్ళు నీకు ఉన్నాయా? నీ పాపం విషయం నువ్వు పశ్చాత్తాపడ్డావా? ఇంకా పాపంలో జీవిస్తున్నావా? దుర్మార్గంగా, పాపంలో, భ్రష్టత్వంలో నశించిపోతున్న స్థితిలో నువ్వు ఇంకా జీవిస్తే యూ షుడ్ కమ్ అన్ టు ద క్రాస్. సిలువ యొద్దకు రావాలి. లుక్ అంటూ జీసస్. యేసు వైపు చూడండి. ఒక్కసారి ఆయన వైపు చూసినప్పుడు మనం వేయగలిగిన కేక ఒకటే, యేసు రక్షకుడా అని. నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను